ప్రపంచంలో దేవుళ్ళ గురించి మాట్లాడే మతాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో దేవుళ్ళ గురించి చెప్పేటువంటి మత గ్రంథాలు చాలా ఉన్నాయి. బైబిల్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక్క బైబిల్ తప్ప ప్రపంచంలో ఏ పుస్తకం కూడా త్రియేక దేవుడి గురించి మాట్లాడలేదు. త్రిమూర్తుల గురించి మాట్లాడిన పుస్తకాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఒక దేవుడికి పడదు. ఒక దేవుడు ఇంకో దేవుడి దగ్గరికి దిక్కులేక పరిగెట్టే పరిస్థితులు ఉంటాయి. ఒక దేవుడికి లేని శక్తి ఇంకో దేవుడికి ఉంటుంది. ముగ్గురు దేవుళ్ళు అనంతులైన వాళ్ళు కాదు, పరిమితమైన వాళ్ళు. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు లేరు మనకి. ముగ్గురు వ్యక్తుల ఏక దేవుడు ఉన్నాడు మనకి. ఇక్కడ త్రిమూర్తులు కాదు వీళ్ళు. ఈయన త్రియేకమూర్తి. భారతీయ భాషలో చెప్పాలంటే